రామలక్ష్మి అయితే సీతాకాంత్‌తో ఇలా అంటూ ఉంటుంది. "మీరు మీ పనైపోగానే ఇంటికి వెళ్ళండి. నేను అటునుంచటే ఇంటికి వచ్చేస్తాను" అని చెప్పి రామలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది విని అక్కడ ఉన్న తన పార్ట్నర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హమ్మయ్య! ఈ రామలక్ష్మి వెళ్ళిపోయింది. ఇప్పుడు సీతతో నేను ఇంకా ఎక్కువగా టైం స్పెండ్ చేయవచ్చు. ఈ సీతని కలిసి నా మనసులోని మాటను చెప్పొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సీత అయితే రామలక్ష్మి వెళ్ళిపోవటంతో, ఏంటి రామలక్ష్మి ఇప్పుడు కూడా వెళ్ళిపోయింది, నా మనసులోని మాటను ఎప్పుడు చెప్తానో ఏంటో రామలక్ష్మికి అని చెప్పి సీత అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక తనైతే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి పార్ట్నర్, ఏంటి పదండి వెళ్దాం అని చెప్పి అంటుంది. ఇక సీత అయితే సరే అని చెప్పి తనతో పాటు వెళ్తాడు. ఇంతలో బయట ఉన్న సందీప్ అయితే రామలక్ష్మి సీతాకాంత్ గురించి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి రామలక్ష్మి, నువ్వు మీ ఆయన కలిసి బయటికి షికారు వెళ్దాం అనుకున్నారా? నాకు ఇదే మంచి అవకాశం. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను. ఇప్పుడు మీరు చనిపోయేటట్టు నేను ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఈ ఆఫీసు అలాగే ఇంట్లో ఉన్న ఆస్తి అదంతా కూడా నాకే వచ్చేటట్లుగా నేనైతే మాత్రం ఇప్పుడు మిమ్మల్ని చంపేయాలని అనుకుంటున్నాను. మీరు చచ్చిపోతే అవన్నీ నావే కదా, అందుకే ఈ కార్ బ్రేక్స్ ఫెయిల్ చేసి మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో రామలక్ష్మి అయితే అటుగా వస్తూ ఉంటుంది. ఇక సందీప్ మాత్రం సీతాకాంత్ కారుకి అయితే బ్రేకులను కట్ చేస్తాడు. బ్రేకులకున్న వైర్లను అయితే కట్ చేసేస్తాడు. కట్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.